జగన్‌కి సంబంధించి పులివెందుల దగ్గర ఈ పోస్టర్ అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఎంత పని సేచ్చివయ్యా జగను అంటూ ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని ఆయనకు సంక్షేమం అంటే ఏందో నేర్పిస్తుండావు. ఎప్పుడూ లేనిది గెలిచిన వెంటనే కోడితో పోటీగా నిద్రలేని పొద్దున్నే బ్యాగ్ తగిలించుకుని అవ్వాతాతలకు పింఛన్ డబ్బులు ఇచ్చేటట్టు చేసినావు. నాడు ఆయన హయాంలో ఎన్నో గవర్నమెంట్ బడులు ఓం నారాయణాయ అనిపించిన నేడు ఆయనే వెళ్ళి నువ్వు అద్భుతం చేసిన బడిలో పిల్లలతో కలిసి బువ్వ తినేసేటట్టు చేసినావు. అబ్బా కొడుకులు ఇద్దరు కడుపులో బాధను దిగమింగుకుని మరి అమ్మఒడి పథకాన్ని ఒకరికి కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పించేట్టు చేసినావు. నువ్వు కట్టించిన బడులు, గవర్నమెంట్ కట్టడాలు, ఓడరేవులు, నువ్వు కట్టించిన మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లను శత్రువు సైతం పొగడకుండా ఉండలేనట్టు చేసి ఇంకా వాటినే పెట్టుబడులకు ప్రామాణికంగా చూపించుకునేటట్టు చేసినావు. తిట్లు తిని అయినా సరే, కాళ్ళు పట్టుకుని అయినా సరే సంవత్సరం ఆక్కముందే వాళ్ళ పార్టీ వాళ్ళని ఇంటింటికి వెళ్ళి అందరినీ కలవమని చెప్పేట్టు చేసినావు. ప్రజలకు సుపరిపాలన ఇస్తే ఆ కిక్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి నేర్పించినావు. అందుకే పాపం వాళ్ళు ఈ 15 సంవత్సరాలు చేయింది ఇప్పుడు చేయడానికి తొలి అడుగులు వేయడం నేర్చుకుంటున్నారు. అంటే తొలి అడుగుని పేరు పెట్టారు కదా అందుకు. నీ పర్యటన ఆపడానికి అష్టకష్టాలు పడి ఏం చేయాలో అర్థం కాక ఆ బాధ అంతా మంత్రుల మీద తెట్లదండకం అయ్యేలా చేసినావు. కూటమిలో ముగ్గురు ఇష్టం లేకపోయినా కలిసి ఉండటం, పొగుడుకోవటం నేర్పినావు. విడిపోతే మాత్రం బతుకు బస్టాండ్ అనేట్టు చేసినావు. నువ్వు ప్రజల ఏ కష్టం గురించి పర్యటనకు పోతే అవన్నీ త్వరగా అయ్యేటట్టు చేసి పాలన అంతా నీ చుట్టే జరిగేటట్టు చేసినావు. నీకు 11 సీట్లే వచ్చిన పాలన అంతా నీకు అనుసరణలోనే జరుగుతూ ఉన్నట్టు ఉంది జగను. అప్పుడు మీ ఆయనకు పాలన అంటే ఏంటో చూపిస్తే ఇప్పుడు నువ్వు ఆయనకి నేర్పించినావు కదా. తండ్రికి మించిన తనయుడు అయితే అబ్బా ఎంత పని చేసివయ్యా జగను అంటూ ఈ రాయలసీమ భాషలో చేసుకొచ్చారు. దీన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.